ఏమో ఇవన్నీ ప్రాబబిలిటీ కింద చూడాల్సిందే. అంటే రియల్ హీరోని కావాలనే చేశారు అనే ఒక కామెంట్ కూడా వస్తుంది కదా రామ్ గారు. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు విజయ్ని? అంటే తను పార్టీ పెట్టి మొదటి ప్రచార సభలో కూడా ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎస్. కరూర్కి ముందు కరూర్ తర్వాత అని ఒక మాట, సినిమా ఆపడానికి ముందు సినిమా ఆపడానికి తర్వాత అనేది ఒక వెర్షన్, వ్యక్తిగత జీవితానికి వచ్చేటప్పటికి భార్య విడాకుల అంశం ఒకటి, లాస్ట్కు వచ్చేసి త్రిష అంశాన్ని పెట్టి కూడా దాన్ని కూడా రాజకీయ ఇదిగా చేశారు. సో ఈ ఎపిసోడ్స్ అన్నిటిని దాటుకుంటూ ఈ స్థాయి ఓటింగ్ని సాధించడం అంటే అది మామూలు విషయం కాదు అని అంటారు. అంటే కొన్ని స్టేట్స్లో అది వర్కౌట్ కాకపోవచ్చు, కొన్ని స్టేట్స్లో అది సింపతి కింద క్రియేట్ అయింది అనేటువంటి మాట అది చూడొచ్చు అంటారు. అలాగే అదే తమిళనాడు పీపుల్ యొక్క థింకింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు కావాలంటే 2009, 2011, 2016 అంతకుముందు వాళ్ళు ఓడిపోయిన 90స్లో కూడా చూస్తే వాళ్ళు ఓడిపోయినప్పుడు 23-24% ఓట్ బ్యాంక్ వచ్చిన కేవలం 3 స్థానాలు 2 స్థానాలకే పరిమితమైనటువంటి నేపథ్యం ఉంది. అటు డిఎంకే అవ్వచ్చు, అటు ఏడిఎంకే అవ్వచ్చు. అంటే ఇక్కడ సుదీర్ఘకాలంగా అలవాటు పడిన సాంప్రదాయ పార్టీలకు, సాంప్రదాయ భావజాలానికి, సాంప్రదాయ రాజకీయాలకు ఒక్కసారిగా వీళ్ళకి రియలైజేషన్ వచ్చి సినిమా స్టార్ వైపు అట్రాక్ట్ అయ్యారా అనేటువంటిది ఒక యాంగిల్ అయితే, సో విజయ్ కూడా ఏంటంటే అదే నేను ఇందాక చెప్పాను కదా, 2009 నుంచి కూడా రాజకీయాల్లో పరిపాలన అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు, పార్టీ ఎత్తులు వేసేటువంటి పరిస్థితి లేదు, గ్రౌండ్ లెవెల్లో సరైనటువంటి క్యాడర్ కూడా లేదు, బూత్ స్థాయి క్యాడర్ కూడా లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అని అంటే సో ఎంతవరకు పరిపాలన చేయగలడు? ఆ స్ట్రక్చర్ ఏమైనా పరిపాలన పరంగా ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి, బాలారిష్టాలు ఉంటాయి, లర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్తో అసోసియేషన్ లేకపోతే ఆ పరిస్థితులు కూడా, ఇప్పుడు నీకు తెలంగాణలో కూడా తీసుకుంటే మనకు రేవంత్ రెడ్డి మినిస్టర్ కూడా ఏం కాలే, కేవలం ఎమ్మెల్యేనే అయినాడు, తర్వాత డైరెక్ట్గా ఆయన చీఫ్ మినిస్టర్ అయినాడు. కానీ ఈరోజు 2.5 ఏళ్ళు పరిపాలన జరుగుతూనే ఉంది. సో నేనేమంటానంటే వన్స్ ఒకసారి నీకు కొంత రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం ఉంది, ఎమ్మెల్యేగా గెలిచి ఉంది, కొద్ది వరకు ఉంది, లేదన్నట్లేదు. అంటే ఇక్కడ విజయ్ కూడా ఏంటంటే వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు విజయ్కి ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో సలహాదారులు ఉన్నారు, పెద్ద పెద్ద రిటైర్డ్ డీజీపీలు, తర్వాత ఐఏఎస్లు, పోలిట్ బ్యూరో ఉంది. సో ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ఏంటంటే ఈ స్థాయికి తన యొక్క రోడ్ మ్యాప్ వేసుకున్నటువంటి వ్యక్తి రేపు ఎలా పరిపాలించాలా అనే దానిపైన ఖచ్చితంగా ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు సహజంగా మనకి రాష్ట్రంలో పరిపాలించాలన్నప్పుడు ముఖ్యమంత్రి అన్ని నిర్ణయాలు ఏం తీసుకోడు కదా, దానికి ఒక క్యాబినెట్ ఉంటుంది, ఐఏఎస్లు ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, ఐపీఎస్ ఉంటారు. మీకు తెలుసు కదా, అధినేత అంటే సుప్రీమే, అందులో తప్పు లేదు. నేనేమంటానంటే ఇప్పుడు తమిళనాడు క్యాబినెట్ అనే కాదు, ఎదిరించి మాట్లాడే పరిస్థితులు కూడా ఉండదు, ఏదున్న జీ హుజూరే అనాలి అని మనం జయలలిత విషయంలో, డిఎంకే విషయంలో కూడా మనం చూసాం. వారి అక్కడ పొలిటీషియన్ అంటే మీరు అనేది ఏంది, మంత్రులు వీళ్ళంతా కేవలం బొమ్మలు అంటారా? నేను తమిళ పాలిటిక్స్ని మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసి చూస్తే ఏదన్నా 1% డెసిషన్ అనేది ఎక్కువ మనం చూస్తాం కదా. ఇప్పుడు జయలలిత గారి ఓల్డ్ మీటింగ్స్ కానీ, స్టాలిన్, కరుణానిధి ఓల్డ్ మీటింగ్స్ చేసినప్పుడు 100 మంది వరుసగా వచ్చి కాళ్ళ మీద పడుతుంటారు. సో అలాంటి సాంప్రదాయం మిగతా రాష్ట్రాల్లో ఉండదు. అక్కడ ఉన్నట్టుగా వన్ మ్యాన్ షో ఉంది, లేదన్నట్లేదు. నేనేమంటే అనుభవం లేకపోయినా అడ్మినిస్ట్రేషన్లో ఒక 5-6 నెలల పాటు గడిచినప్పుడు నేర్చుకోవచ్చు. ఇప్పుడు సహజంగా ఏముంటుంది, మనకు బడ్జెట్ పైన అవగాహన ఉండాలా, ఐఏఎస్లు గైడెన్స్ ఉంటారు, సో ఎవరికి ఎలాంటి అలొకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు విజయ్ మేనిఫెస్టో కూడా చాలా కేటగారికల్గా ఇచ్చారు. అంటే ఏ పాలసీలో మా విధానం ఎలా ఉండబోతుంది, ఎక్కడ మేము ఏం చేయబోతాము అని చెప్పారంటే దాని అర్థమైంది ఎంతో కొంత వర్కౌట్ చేయకుండానే ఆ స్థాయి ప్రిపరేషన్స్ రావు కదా. సో ఇవన్నీ పరిపాలన అంటే దేశంలో కూడా మీరు ఇందాక మనం కాంట్రాడిక్ట్ అయ్యాం. అంటే ఏఏపీ పార్టీకి ఏ అనుభవం లేదు, కానీ ప్రజలు కొన్ని విధానాల పరంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి తీర్పిచ్చారు. సో ఈరోజు పంజాబ్లో కూడా అలాంటి తీర్పే చూసాం. సో ఈరోజు మళ్ళీ అదే ప్రభావము టీవీకే రూపంలో సౌత్ ఇండియాలో పాజిబుల్ అయింది. సో దాన్ని బట్టి చూసినప్పుడు ఏంది, ఒక నాయకుడు కమిట్మెంట్తో ప్రజలకు ఏమి అవసరము, ఈ సాంప్రదాయ రాజకీయాలను, బూర్జువా పార్టీలను కూడా బద్దలు కొట్టచ్చు అనేటువంటిది ఈరోజు టీవీకే రూపంలో ఒకసారి ప్రూవ్ అయింది. కాబట్టి సో ఏమైనా భవిష్యత్తులో కొత్త తరం రాజకీయాలు రాబోతాయా మిగతా రాష్ట్రాలలో, సో దీనివల్ల కూడా మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఏ విధమైనటువంటి రాబోయే రోజుల్లో మార్పులు ఉంటాయి అనే చర్చలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఓటరు నాడి అన్ప్రెడిక్టబుల్ అని అయితే ట్రూ, ఒప్పుకోవాల్సిందే. ఎక్కడ ఏ సార్ 1-2 మినహాయించి తప్ప మిగతా ఓటు వేసి వచ్చిన తర్వాత కూడా ఎవరికి ఓటు వేశారు అని చెప్పరు కదా, అది భయమో లేకపోతే ఇంకోటో తెలియదు అని చెప్పలేను. ఖచ్చితంగా ఏంటంటే మనము హిస్టరీని చూసినప్పుడు ఏమవుతుందంటే అన్నిసార్లు అందరి అంచనాలు కరెక్ట్గా. ఇప్పుడు మనం దేశంలో ఎవరైతే చాలా గట్టిగా ప్రైజ్ చేస్తున్నటువంటి ప్రదీప్ గుప్తా గారి అంచనాలు కూడా చాలా రాష్ట్రాలలో తప్పాయి కదా. మహాయుతి వస్తుందని మహారాష్ట్రలో చెప్పినాడు, ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పినాడు. సో ఇవన్నీ కూడా అంటే ఆయన సక్సెస్ రేట్ కూడా 92% ఉంది.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరు దేశంలో టీవీకే అధికారంలోకి వస్తుందని చెప్పి ఏ సంస్థ చెప్పలే. కేవలం ఒక ప్రముఖ వ్యక్తి, రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి చెప్పడం వల్ల ఈరోజు అతని యొక్క క్రెడబిలిటీ కానీ, అతని గ్రాఫ్ కానీ, మళ్ళీ ఈ యొక్క పొలిటికల్ సర్కిల్స్లో, ఈ సర్వే సిస్టంలో అతని పేరు మళ్ళీ ఈరోజు రౌండ్ అవుతుంది నేషనల్ ఛానల్స్లో. కాబట్టి నేనేమంటానంటే ఏదో ఒక సక్సెస్ రేట్ ఉందా, ఫెయిల్యూర్ రేట్ ఉందా, ఎప్పుడు మేము చెప్పింది నిజం అవుతుంది అనుకుంటే చాలా పొరపాటు. సో ఇదేం జ్యోతిష్యం కాదు కదా. ఇప్పుడు మీరు కూడా చాలా రోజుల నుంచి మీడియా ఫీల్డ్ ఉన్నారు, మీకు తెలియదు కాదు. నేను చాలామంది సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటంటే చెప్పండి సార్ అంటే వాళ్ళు సింపుల్గా నవ్వుకుంటూ అంటారు, ఇదేం జోస్యం కాదు రామ్నాథ్. సో ప్రజల నాడిని మనం పూర్తిగా ఎవరం కూడా పట్టలేము. కాకపోతే ఎవరు ఏది చెప్పినా కూడా వాళ్ళకున్న ఒక స్వీయ అవగాహనతో ఏదో ఒక అంచనాతో చెప్పడమే తప్ప అదేదో ఖచ్చితంగా మనము చూసినట్టుగా చేసినట్టుగా ఎవరు చెప్పలేరు. రాజకీయ నాయకుల కన్నా ఓటర్లు తెలివైన వాళ్ళని నిరూపించారు. అంతే కదా మరి. ఇప్పుడు అసలు నీకు చాలామంది తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలకి ఇది పెద్ద షాకింగ్. మిగతా మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకు పక్కన పెడితే ఇప్పుడు ఒకవేళ విజయ్కి ఒకవేళ 40% ఓట్ బ్యాంక్ వచ్చింది అనుకున్నాం మనం, ద రెస్ట్ ఆఫ్ 60% తమిళ ప్రజలే కదా. తమిళ ప్రజలు. సో వాళ్ళకి ఇది ఒక పెద్ద షాక్ కదా, బిగ్ షాక్. కాకపోతే ఏంటంటే డెమోక్రసీలో మనకు మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళదే కాబట్టి. సో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో నెక్ టు నెక్ జరిగింది, తక్కువ మెజారిటీలో టీవీకే గెలిచిందని కూడా చెప్తున్నారు. అంటే టగ్ ఆఫ్ వార్ ఉందని కూడా వస్తున్నాయి సమాచారం. చూద్దాం అసలు ఈ 5 స్టేట్స్లో పర్టికులర్గా ఈ 2 స్టేట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనే కన్నా షాకింగ్గా ఉన్న సిచ్యువేషన్స్. రైట్, థ్యాంక్ యూ రామ్నాథ్ గారు, థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసింది. సో మొత్తం మీద 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పూర్తిగా రిజల్ట్స్ షాకింగ్గానే చెప్పాలి. పర్టికులర్గా 2 స్టేట్స్కి సంబంధించి, మిగతా 3 అయితే మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఇచ్చాయో దానికి కొంచెం అనుగుణంగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ 2 రాష్ట్రాల్లో పర్టికులర్గా రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు.